అందరికీ ఈరోజు వీడియోలో మనము సీటెడ్ పేపర్ 2 సైన్స్ కంటెంట్లోని క్లాస్ 8 4th చాప్టర్ అయిన మెటీరియల్స్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనము మెటల్స్కి ఇంకా నాన్ మెటల్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకే, మెటల్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అలూమినియం, కాపర్, గోల్డ్, సిల్వర్, ఐరన్. సో ఇలాంటివన్నీ మెటల్స్. ఓకే, నాన్ మెటల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కోల్, పెన్సిల్ లెడ్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఆక్సిజన్. ఇవన్నీ నాన్ మెటల్స్కి ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు మనము ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ వచ్చేసి మేలియబిలిటీ ప్రాపర్టీ అనేది ఏవైతే మెటీరియల్స్లో ఉంటుందో ఆ మెటీరియల్స్ని మనము బాగా కొట్టి వాటిని థిన్ షీట్ లాగా మార్చవచ్చు. ఓకేనా? మేలియబిలిటీ ప్రాపర్టీ ఉంటే ఆ మెటీరియల్స్ని బాగా కొట్టడం వల్ల ఏమవుతుంది, ఆ మెటీరియల్స్ అనేవి థిన్ షీట్ లాగా మారిపోతాయి. ఓకే, నెక్స్ట్ డక్టిలిటీ. ఓకే, ఈ ప్రాపర్టీ ఉన్న మెటీరియల్స్ని మనము వైర్స్ లాగా మలచొచ్చు. ఓకేనా? నెక్స్ట్ లస్ట్రస్ ప్రాపర్టీ. ఈ లస్ట్రస్ ప్రాపర్టీ ఉన్న మెటీరియల్స్ అనేవి షైన్ అవుతాయి. ఓకే, లస్ట్రస్ ప్రాపర్టీ ఉన్న మెటీరియల్స్ ఏమవుతాయి, షైన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ సోనరస్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే ఇది ఎస్తో స్టార్టింగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సౌండ్. ఓకే, సో సోనరస్ ప్రాపర్టీ ఉన్న మెటీరియల్స్ అనేవి రింగింగ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఏవైతే మెటీరియల్స్ రింగింగ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ మెటీరియల్స్కి ఏం ప్రాపర్టీ ఉంటుంది, సోనరస్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, మెటల్స్లో ఈ 4 ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ నాన్ మెటల్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉండవు. ఓకే, ఏమన్నాను, ఈ ప్రాపర్టీస్ అనేవి మెటల్స్లో కనిపిస్తాయి, బట్ నాన్ మెటల్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి కనిపించవు. ఓకే, సపోజ్ ఇక్కడ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, గోల్డ్ తీసుకోండి. సో గోల్డ్ని బాగా కొట్టడం వల్ల షీట్స్ లాగా ఫామ్ అవుతాయి, అందుకే మనం జ్యువెలరీలో యూజ్ చేస్తున్నాం. అండ్ గోల్డ్ని మనం వైర్స్ లాగా ఫామ్ చేయొచ్చు. ఓకే, గోల్డ్ అనేది షైన్ కూడా అవుతుంది. అండ్ గోల్డ్ ఎప్పుడైతే కింద పడుతుందో సౌండ్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, గోల్డ్ ఈజ్ ఏ మెటల్ విచ్ షోస్ మేలియబిలిటీ, డక్టిలిటీ, లస్ట్రస్ అండ్ సోనరస్ ప్రాపర్టీస్. ఓకే, బట్ నాన్ మెటల్స్ అనేవి ఈ క్యారెక్టర్స్ని షో చేయవు. ఓకే, ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకోండి. ఓకే, ఆక్సిజన్ని మనం కొట్టి షీట్ లాగా మార్చగలుగుతామా, మార్చలేవు. అండ్ ఆక్సిజన్ని వైర్ లాగా కూడా మనం ఫామ్ చేయలేము. ఆక్సిజన్ అనేది షైన్ అవుతుందా, అవ్వదు. అండ్ సో ఆక్సిజన్ కింద పడితే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుందా, అవ్వదు. సో నాన్ మెటల్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి కనిపించవు. ఓకే, మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, బట్ ఈ నాన్ మెటల్స్ అనేవి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. నాన్ మెటల్స్ దాని త్రూ ఎలక్ట్రిసిటీని ఇంకా హీట్ని పాస్ అవ్వనివ్వవు, బట్ మెటల్స్ అనేవి దాని త్రూ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వనిస్తాయి. అందుకే మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ అండ్ నాన్ మెటల్స్ అనేవి బ్యాడ్ కండక్టర్స్. ఓకే, ఇప్పుడు మనం మెటల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. మెటల్స్ అనేవి ఎలా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి, లస్ట్రస్గా ఉంటాయి అంటే షైన్ అవుతాయి. డక్టైల్ అంటే దాన్ని వైర్ లాగా మలచొచ్చు. మేలియబుల్ అంటే దాన్ని థిన్ షీట్స్ లాగా మార్చొచ్చు. సోనరస్ అంటే అది రింగింగ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మెటల్స్ అనేవి దాని నుంచి హీట్ ఇంకా ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వనిస్తాయి. సో ఈ మెటల్స్కి ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మరి నాన్ మెటల్స్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి అంటే నాన్ మెటల్స్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి అండ్ డల్గా ఉంటాయి, అవి షైన్ అవ్వవు. ఓకేనా, దే ఆర్ నాట్ సోనరస్. సో సోనరస్ ప్రాపర్టీ అనేది ఉండదు దాంట్లో. డక్టైల్ ప్రాపర్టీ, మేలియబిలిటీ ప్రాపర్టీస్ అనేవి ఉండవు. అండ్ నాన్ మెటల్స్ అనేవి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అంటే దాంట్లో హీట్ ఇంకా ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వనివ్వవు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో మెటల్స్ అనేవి హార్డ్గా ఉంటాయని నేర్చుకున్నాం కదా, బట్ కొన్ని మెటల్స్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. లైక్ సోడియం అండ్ పొటాషియం. ఈ సోడియం అండ్ పొటాషియం అనేవి మెటల్స్, బట్ ఈ మెటల్స్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి. అవి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే మనం నైఫ్ తోటి ఆ మెటల్స్ని కట్ చేయగలుగుతాం. ఓకేనా, అండ్ ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే మెర్క్యూరీ. ఓకే, మెర్క్యూరీ అనేది కూడా మెటల్, బట్ ఈ మెర్క్యూరీ అనేది రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, సో ఈ మెర్క్యూరీ ఒక్కటే రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, మిగతా అన్ని మెటల్స్ అనేవి హార్డ్గానే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనము కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ రియాక్షన్ విత్ ఆక్సిజన్ గురించి నేర్చుకుందాం. ఇందులో మనము మెటల్స్ అనేవి ఆక్సిజన్ తోటి ఎలా రియాక్ట్ అవుతాయి అండ్ నాన్ మెటల్స్ అనేవి ఆక్సిజన్ తోటి ఎలా రియాక్ట్ అవుతాయి అనేది నేర్చుకుందాం.
ఓకేనా. మెటల్ అనేది ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ నాన్ మెటల్ ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు అది ఏం ఫామ్ చేస్తుంది, నాన్ మెటల్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఈ మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్ నేచర్లో ఉంటాయి అండ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి అసిడిక్ నేచర్లో ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఏ నేచర్లో ఉంటాయి, బేసిక్ నేచర్లో ఉంటాయి. నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఏ నేచర్లో ఉంటాయి, అసిడిక్ నేచర్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐరన్ అనేది ఏంటి, మెటల్. ఈ మెటల్ ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ ఫార్మింగ్ వాట్, ఫెర్రిక్ ఆక్సైడ్. ఓకే, ఈ ఫెర్రిక్ ఆక్సైడ్ ఈస్ నథింగ్ బట్ ఐరన్ అనేది తుప్పు పడుతుంది కదా, దాన్ని మనం ఏమంటాం, రస్ట్ అంటాం. రస్ట్ అనేది ఏంటి, ఫెర్రిక్ ఆక్సైడ్. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ మెగ్నీషియం. ఈ మెగ్నీషియం అనేది ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు ఏం ఫామ్ చేస్తుంది, మెగ్నీషియం ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏంటి, మెటల్ ఆక్సైడ్. సో మెగ్నీషియం ఆక్సైడ్ని ఎప్పుడైతే వాటర్లో డిజాల్వ్ చేస్తామో అప్పుడు ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా, ఆ సొల్యూషన్లో మనము రెడ్ లిట్మస్ పేపర్ పెట్టామనుకోండి అప్పుడు అది ఏ కలర్కి చేంజ్ అవుతుంది, బ్లూ కలర్కి చేంజ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ కలర్కి చేంజ్ అవుతుందో దాని అర్థం ఏంటిది, ఆ మెటల్ ఆక్సైడ్ సొల్యూషన్ అనేది బేసిక్ నేచర్లో ఉంది, అందుకే రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్కి చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనము నాన్ మెటల్స్ అనేవి ఆక్సిజన్ తోటి ఎలా రియాక్ట్ అవుతాయి అనేది చూద్దాం. నాన్ మెటల్స్, సో నాన్ మెటల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారు, సల్ఫర్ తీసుకున్నారు. ఈ సల్ఫర్ ఎప్పుడైతే ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవుతుందో అప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ని వాటర్లో డిజాల్వ్ చేసామనుకోండి అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే సల్ఫ్యూరస్ యాసిడ్ ఈస్ ఫార్మ్డ్. పేరులోనే ఉంది సల్ఫ్యూరస్ యాసిడ్. ఎలా ఉంది, అసిడిక్ నేచర్ కలిగి ఉంది. సో యాసిడ్లో ఎప్పుడైతే మనం బ్లూ లిట్మస్ పేపర్ పెడతామో అప్పుడు అది ఏ కలర్లోకి చేంజ్ అవుతుంది, రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, సో మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్ నేచర్లో ఉంటాయి అండ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఏ నేచర్లో ఉంటాయి, అసిడిక్ నేచర్లో ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, కాపర్ అనేది ఏంటి, మెటల్. సో మెటల్ ఈ కాపర్ మెటల్ అనేది మాయిస్ట్ ఎయిర్ అంటే వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవుతుంది. సో అలా రియాక్ట్ అయినప్పుడు కాపర్ హైడ్రాక్సైడ్ ఇంకా కాపర్ కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, కాపర్ని ఎప్పుడైతే మనం బయట పెడతామో కొన్ని రోజులకు అది గ్రీన్ కలర్లో ఫామ్ అవుతుంది కదా. సో కాపర్ రింగ్స్ పెట్టుకున్నా కానీ దాని కింద ఉన్న మన స్కిన్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. అలా ఎందుకు మారుతుంది, ఎందుకంటే కాపర్ అనేది మాయిస్ట్ ఎయిర్తో రియాక్ట్ అయినప్పుడు అది కాపర్ హైడ్రాక్సైడ్ ఇంకా కాపర్ కార్బోనేట్ని ఫామ్ చేస్తుంది. సో ఈ కాపర్ హైడ్రాక్సైడ్ ఇంకా కాపర్ కార్బోనేట్ అనేది మనకి ఒక గ్రీన్ కోటింగ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, అందుకే కాపర్ ఎప్పుడైతే మాయిస్ట్ ఎయిర్తో రియాక్ట్ అవుతుందో ఆ ప్లేస్లో మనం గ్రీన్ కోటింగ్ని చూస్తాము. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ మనం రియాక్షన్ విత్ వాటర్ గురించి చూద్దాం. మెటల్స్ వాటర్ తోటి ఎలా రియాక్ట్ అవుతున్నాయి అండ్ నాన్ మెటల్స్ అనేవి వాటర్ తోటి ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనేది చూడాలి. ఓకే, సోడియం ఈజ్ వెరీ రియాక్టివ్. సోడియం అనేది ఏంటి, మెటల్. ఈ సోడియం మెటల్ అనేది వాటర్ తోటి చాలా విగరస్గా అంటే చాలా దారుణంగా రియాక్ట్ అవుతుంది. ఓకే, సో అలా రియాక్ట్ అవ్వడం వల్ల అక్కడ మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో అంటే లిటరల్గా సోడియంని ఎప్పుడైతే వాటర్లో వేస్తామో మంటలు వస్తాయి. ఓకేనా, అందుకోసమనే సోడియంని ఎక్కడ స్టోర్ చేస్తారంటే కిరోసిన్లో స్టోర్ చేస్తారు. సోడియంని కిరోసిన్లో ఎందుకు స్టోర్ చేస్తున్నారు, ఎందుకంటే సోడియం అనేది వాటర్ ఇంకా ఆక్సిజన్ తోటి బాగా దారుణంగా రియాక్ట్ అవుతుంది. సో అలా రియాక్ట్ అవ్వడం వల్ల కొన్నిసార్లు అక్కడ మంట వస్తుంది. ఓకే, అంటే నథింగ్ బట్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో సోడియం వాటర్ తోటి రియాక్ట్ అవ్వకుండా ఉండడం కోసమని ఏం చేస్తున్నాం, మనం సోడియంని కిరోసిన్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, అర్థమైందా. అన్ని మెటల్స్ ఇలాగే రియాక్ట్ అవుతాయి అంటే అవ్వవు, సోడియం ఇలా రియాక్ట్ అవుతుంది. అండ్ కొన్ని మెటల్స్ ఉంటాయి లైక్ ఐరన్. సో ఐరన్ ఎలా రియాక్ట్ అవుతుంది, వాటర్ తోటి స్లోగా రియాక్ట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఐరన్ని బయట పెట్టంగానే నెక్స్ట్ 5 minutesగా తుప్పు పడుతుందా, పట్టదు, కొన్ని డేస్ పడుతుంది తుప్పు పట్టడానికి. అంటే ఐరన్ అనేది వాటర్ తోటి స్లోగా రియాక్ట్ అవుతుంది అని. ఓకే, సో ఇది మెటల్స్ గురించి. ఇప్పుడు నాన్ మెటల్స్ గురించి చూద్దాం. నాన్ మెటల్స్ అనేవి వాటర్ తోటి రియాక్ట్ అవ్వవు, అవి ఎయిర్ తోటి రియాక్ట్ అవుతాయి. అందుకోసమని మనం ఏం చేస్తున్నామంటే ఈ నాన్ మెటల్స్ని వాటర్లో స్టోర్ చేస్తున్నాం, ఎందుకంటే వాటర్ తోటి రియాక్ట్ అవ్వదు కదా. అందుకే నాన్ మెటల్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, వాటర్లో స్టోర్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ అనేది నాన్ మెటల్. ఓకే, సో ఫాస్ఫరస్ ఎప్పుడైతే ఎయిర్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు అక్కడ మంటలు వచ్చేస్తాయి. సో దీన్ని అదుపులో పెట్టడం కోసం అని మనం ఏం చేస్తాం, ఈ ఫాస్ఫరస్ని వాటర్లో స్టోర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ విత్ యాసిడ్స్ గురించి నేర్చుకుందాం. అంటే మెటల్స్ అనేవి యాసిడ్స్ తోటి ఎలా రియాక్ట్ అవుతాయి అండ్ నాన్ మెటల్స్ అనేవి యాసిడ్ తోటి ఎలా రియాక్ట్ అవుతాయి అనేది నేర్చుకుంటాం దీని కింద. ఓకేనా, మెటల్స్ ఎప్పుడైతే యాసిడ్స్ తోటి రియాక్ట్ అవుతాయో అప్పుడు అది హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఈ హైడ్రోజన్ గ్యాస్ దగ్గరికి ఒక మనము వెలిగించిన మ్యాచ్ స్టిక్ని తీసుకుపోయామనుకోండి అప్పుడు ఆ మ్యాచ్ స్టిక్ అనేది పాప్ సౌండ్ని ప్రొడ్యూస్ చేసి ఆ మంట అనేది ఆరిపోతుంది.
ఓకే. సో మెటల్స్ అనేవి యాసిడ్‌తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫార్మ్ చేస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఏం చేస్తది? ఇప్పుడు అక్కడ మనం ఏదైనా లైటెడ్ మ్యాచ్ స్టిక్‌ని లేకపోతే క్యాండిల్‌ని తీసుకుపోయామనుకోండి. ఆ క్యాండిల్ ఇంకా మ్యాచ్ స్టిక్ అనేవి ఆఫ్ అయిపోతాయి. ఎలాంటి సౌండ్ ప్రొడ్యూస్ చేసి? పాప్ సౌండ్‌ని ప్రొడ్యూస్ చేసి. ఓకే. కాపర్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్‌తో రియాక్ట్ అవుతది. ఓకే. ఇప్పుడు హీట్ చేసినప్పుడు కాపర్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అవుతది. బట్ ఈ కాపర్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అవ్వదు. ఓకే. అంటే కొన్ని మెటల్స్ అనేవి యాసిడ్ తోటి రియాక్ట్ అవుతాయి. బట్ కొన్ని మెటల్స్ అనేవి డైల్యూట్ యాసిడ్స్ తోటి రియాక్ట్ అవ్వవు. స్ట్రాంగ్ యాసిడ్స్ తోటి అది కూడా దాన్ని హీట్ చేసినప్పుడే రియాక్షన్ చూపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ మనము నాన్ మెటల్స్ అనేవి యాసిడ్స్ తోటి ఎలా రియాక్ట్ అవుతాయి అనేది చూద్దాం. నాన్ మెటల్స్ అనేవి యాసిడ్స్ తోటి జనరల్గా రియాక్ట్ అవ్వవు. నెక్స్ట్ మనము రియాక్షన్ విత్ బేసెస్ గురించి చూద్దాము. ఇందులో మనము మెటల్ అనేది బేస్ తోటి ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ నాన్ మెటల్ అనేది బేస్ తోటి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఓకేనా. మెటల్స్ అనేవి బేస్ తోటి రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. మెటల్స్ రియాక్ట్ విత్ NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్. ఓకేనా. సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్ కదా. సో మెటల్స్ ఎప్పుడైతే సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు అది ఏం చేస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నాన్ మెటల్స్ బేసెస్ తోటి రియాక్ట్ అయినప్పుడు ఆ రియాక్షన్స్ అనేవి కాంప్లెక్స్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మనము డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ గురించి చూద్దాము. ఓకే. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో ఏమవుతుందంటే మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఆ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ అనేది లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ని డిస్ప్లేస్ చేస్తుంది. అంటే దాన్ని బయటికి పంపించేసి దాని ప్లేస్లో ఈ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ని బయటికి పంపించేసి ఆ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ ప్లేస్లో మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ పోయి కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా. అనేది చాలా ఎక్కువ రియాక్టివ్. జింక్ తర్వాత ఐరన్ అనేది ఎక్కువ రియాక్టివ్, దాని తర్వాత కాపర్ అనేది ఎక్కువ రియాక్టివ్. ఓకేనా. సో ఇక్కడ మోర్ రియాక్టివ్ ఏంటి? జింక్. లెస్ రియాక్టివ్ ఏంటి? కాపర్. ఓకేనా. ఇప్పుడు మనము ఒక ఎక్స్పెరిమెంట్ చూద్దాము. ఇక్కడ 5 బీకర్స్ ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ బీకర్లో కాపర్ సల్ఫేట్ ఉంది, సెకండ్ బీకర్లో కాపర్ సల్ఫేట్, థర్డ్ బీకర్లో జింక్ సల్ఫేట్, ఫోర్త్ బీకర్లో ఫెర్రస్ సల్ఫేట్ అంటే ఐరన్ సల్ఫేట్. ఓకే. నెక్స్ట్ జింక్ సల్ఫేట్. ఓకే. సో ఇవన్నీ బీకర్స్లో సొల్యూషన్స్ చేసాం. ఫస్ట్ బీకర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో మనం జింక్ గ్రాన్యూల్స్ వేసాము. ఓకే. సో ఇక్కడ జింక్ అనేది ఎక్కువ రియాక్టివా, కాపర్ అనేది ఎక్కువ రియాక్టివా? జింక్ కదా. సో జింక్ ఏం చేస్తుందంటే ఈ కాపర్ మెటల్ని బయటికి పంపించేసి దీని ప్లేస్లో జింక్ పోయి సల్ఫేట్ సొల్యూషన్ని ఫామ్ చేస్తుంది. ఓకే. అంటే ఇక్కడ రియాక్షన్ అవుతుందా అవ్వట్లేదా? అవుతుంది. సో హియర్ రియాక్షన్ ఈజ్ ఆకరింగ్. ఓకే. నెక్స్ట్ బీకర్లో ఏముంది? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది. ఈ కాపర్ సల్ఫేట్లో మనం ఏం వేస్తున్నాం? ఐరన్ వేస్తున్నాం. కాపర్ ఎక్కువ రియాక్టివా, ఐరన్ ఎక్కువ రియాక్టివా? ఐరన్ కదా. సో ఈ ఐరన్ ఏం చేస్తుందంటే ఈ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ అయిన కాపర్ని బయటికి పంపించేసి ఈ కాపర్ ప్లేస్లో ఐరన్ పోయి కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ రియాక్షన్ అవుతుందా అవ్వట్లేదా? అవుతుంది. సో రియాక్షన్ ఈజ్ ఆకరింగ్ హియర్. నెక్స్ట్ జింక్ సల్ఫేట్ ఉంది థర్డ్ బీకర్లో. ఈ జింక్ సల్ఫేట్లో మనం ఏం చేస్తున్నాం? కాపర్ టర్నింగ్స్ వేస్తున్నాం. ఓకే. సో కాపర్ ఎక్కువ రియాక్టివా, జింక్ ఎక్కువ రియాక్టివా? చెప్పండి. జింక్ ఎక్కువ రియాక్టివ్. సో కాపర్ జింక్ని బయటకు పంపించగలుగుతుందా? దాని దగ్గర అంత స్ట్రెంత్ ఉంటుందా? ఉండదు కదా. కాపర్ అనేది జింక్ కన్నా చాలా తక్కువ రియాక్టివ్. సో కాపర్కి అంత స్ట్రెంత్ ఉండదు జింక్ని బయటకు పంపించేసి దాని ప్లేస్లో ఇరిపోయి కూర్చోవడానికి. అందుకే ఇక్కడ ఏమవుతుంది? రియాక్షన్ అనేది జరగదు. ఓకే. నెక్స్ట్ ఫెర్రస్ సల్ఫేట్. దీంట్లో మనం ఏమి ఇస్తున్నాం? కాపర్ ఇస్తున్నాం. కాపర్ ఎక్కువ రియాక్టివా, ఐరన్ ఎక్కువ రియాక్టివా? ఐరన్ ఎక్కువ రియాక్టివ్. సో కాపర్ ఐరన్ని బయటికి పంపించేసి దాని ప్లేస్లో కూర్చోగలుగుతుందా? కూర్చోలేదు. ఎందుకంటే ఐరన్ దగ్గరనే ఎక్కువ బలం ఉంది కాపర్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ రియాక్షన్ అనేది జరగడం లేదు. నెక్స్ట్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది ఫిఫ్త్ బీకర్లో. దీంట్లో ఏం చేస్తున్నాం? మనం ఐరన్ నేల్ వేస్తున్నాం. సో జింక్ ఎక్కువ రియాక్టివా, ఐరన్ ఎక్కువ రియాక్టివా? జింక్ ఎక్కువ రియాక్టివ్. సో జింక్ ఎక్కువ రియాక్టివ్ కాబట్టి ఈ జింక్ని ఐరన్ జరపగలుగుతుందా? జరపలేదు. సో అందువల్లనే ఇక్కడ రియాక్షన్ అనేది జరగదు. అర్థమైందా? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఈ ఎక్స్పెరిమెంట్ తోటి. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఏమవుతుంది? మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ అనేది లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ని బయటికి పంపించేసి దాని ప్లేస్లోకి వెళ్ళి డిస్ప్లేస్ అవుతుంది. ఓకే. సో ఇలా జరిగే రియాక్షన్స్ని మనం ఏమంటాము? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అని అంటాము. నెక్స్ట్ మనము మెటల్స్ ఇంకా నాన్ మెటల్స్ యొక్క యూజెస్ చూద్దాము. ఓకేనా. మెటల్స్ని మనము మెషినరీస్, ఆటోమొబైల్స్, ఏరోప్లేన్స్, ట్రైన్స్, శాటిలైట్స్, యుటెన్సిల్స్, వాటర్ బాయిలర్స్, గ్యాడ్జెట్స్ ఇలాంటి అన్నిటి తయారీలో మనము మెటల్స్ని యూజ్ చేస్తాము. అండ్ మెగ్నీషియం మెటల్ అనేది మనకి క్లోరోఫిల్లో ఉంటుంది. ఓకే. అండ్ ఐరన్ మెటల్ అనేది మనం ఎక్కడ చూస్తాము? హీమోగ్లోబిన్ అంటే మన బ్లడ్లో హీమోగ్లోబిన్ ఉంటుంది కదా, ఆ హీమోగ్లోబిన్లో ఐరన్ అనేది ఉంటుంది. ఓకే.
నెక్స్ట్ నాన్ మెటల్స్. ఈ నాన్ మెటల్స్ అనేవి మన బ్రీతింగ్. సో ఇప్పుడు ఆక్సిజన్ అనేది నాన్ మెటల్ అని నేర్చుకున్నాం కదా. సో ఆక్సిజన్ అనేది అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి లైఫ్ని ఇస్తుంది. ఓకే, సో అది బ్రీతింగ్లో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫర్టిలైజర్, నాన్ మెటల్స్ అనేవి ఫర్టిలైజర్స్ లాగా ప్లాంట్స్ గ్రోత్లో యూజ్ చేస్తాము. అండ్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో కూడా మనం నాన్ మెటల్స్ని యూజ్ చేస్తాము. ఓకే, అండ్ నాన్ మెటల్స్ అనేవి యాంటీసెప్టిక్ లాగా కూడా యూజ్ చేస్తారు. ఓకే, పర్పుల్ కలర్డ్ సొల్యూషన్ అయిన అయోడిన్ని కూడా మనం నాన్ మెటల్. నెక్స్ట్ క్రాకర్స్లో కూడా మనం నాన్ మెటల్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా, ఒక చిన్న టాపిక్ ఇక్కడ A+B అనేవి 2 రియాక్టెంట్స్. ఓకే, ఇవి 2 రియాక్ట్ అయ్యి మనకి ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ అనేది ఇంకా ఫర్దర్గా స్మాలర్ యూనిట్ లాగా బ్రేక్ అవ్వలేదు అనుకోండి, అంటే ఇదే చాలా చిన్నది, దీనికన్నా ఇంకా చిన్న యూనిట్ అనేది ఫామ్ అవ్వదు. సో అలాంటి ప్రోడక్ట్ని మనం ఏమంటాము, ఎలిమెంట్ అని అంటాము. ఎలిమెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కార్బన్, ఆక్సిజన్, సల్ఫర్, ఐరన్, ఇలాంటివన్నీ ఎలిమెంట్స్. అంటే ఈ ఎలిమెంట్ని మనం ఇంకా ఫర్దర్గా స్మాలర్ యూనిట్ లాగా బ్రేక్ చేయలేము. ఓకే, సో ఎలిమెంట్లో చిన్న యూనిట్ ఏంటంటే ఆటమ్. ఓకే, ఎలిమెంట్ యొక్క శాంపుల్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న ప్రతి ఒక్క ఆటమ్ అనేది సేమ్గా ఉంటుంది. ఓకే, ఆటమ్స్ అనేవి ఎలిమెంట్లో జరిగే ఫిజికల్ చేంజెస్ వల్ల ఏం ఎఫెక్ట్ అవ్వవు. ఓకే, 94 న్యాచురలీ ఆకరింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. 94 న్యాచురలీ ఆకరింగ్ ఎలిమెంట్స్ని మనము మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ లాగా క్లాసిఫై చేసాము. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి ఇంతసేపు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మెటలాయిడ్స్ అంటే ఏంటంటే ఈ మెటలాయిడ్స్లో మెటల్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, నాన్ మెటల్స్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. ఓకేనా, దిస్ ఇస్ ద స్మాల్ టాపిక్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇంతటితో మన మెటీరియల్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ టాపిక్ అనేది అయిపోయింది. ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కింద కామెంట్ చేసి చెప్తే నేను డెఫినెట్గా అలాంటి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.